రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ తనకు తాత్కాలిక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై దాదాపు 2 గంటల పాటు వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్ తనను అవమానించడమే ఏకైక లక్ష్యంగా ఈడీ పనిచేస్తుందని అన్నారు. లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు తనను అడ్డుకోవడమే వారి టార్గెట్ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో ఈడీ మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.